మీరు చెప్పినట్టు అసలు పార్టీ గతం ఏంటి భవితవ్యం ఏంటి ఇవి చెప్పలేదు. అవి చెప్పకపోగా వారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చేసిన కొన్ని కామెంట్స్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు వైసీపీలో నిజంగానే పెద్ద చర్చకే దారితీస్తున్నాయి. ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడాలి? ఇక్కడ వర్మ చిన్న నాయకుడేం కాదు, ఖచ్చితంగా గల్లీ లీడర్ ఏం కాదు. వర్మ ఇండిపెండెంట్ గానే పోటీ చేసి గెలుపొందినోడు. వర్మ మెజారిటీలో ఇవన్నీ ఒకసారి వీళ్ళు తిప్పి చూసుకుంటే తెలుస్తుంది. ఆ రోజు నా గెలుపును వర్మ గారి చేతుల్లో పెడుతున్నారు, వర్మ గారు మీరే నన్ను గెలిపించాలని చెప్పి ఓపెన్ డయాస్ మీద పవన్ కళ్యాణ్ చేతులు పట్టుకొని అడగడం మనం చూసాం. ఇవన్నీ జనం మర్చిపోయారు అనుకుంటున్నారా? నీ కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు వర్మ. వాస్తవంగా మనం చెప్పుకోవాలి. ఆ వర్మను నీదేమి లేదు, ఏమి జన సైనికులు, ఆ ప్రజలు ప్లస్ పవన్ కళ్యాణ్ రెండు ఫ్యాక్టర్స్ ఏదో పనిచేశాయని చెప్పాడు గెలుపుకి, పవన్ కళ్యాణ్ గెలుపుకి. అట్లాగైతే మీకు అంత ఇది ఉంటే పీఠాపురంలోనే ఎందుకు పోటీ చేయాలండి నాగబాబు గారు? మీ తమ్ముడు పీఠాపురంలోనే ఎందుకు ఎంచుకున్నాడు? ఏం పులివెందులో పోటీ చేయమనండి అంత దమ్ముండింటే. నీకు అంత దమ్ముండింటే మీ తమ్ముడికి పవన్ కళ్యాణ్కి పులివెందులు ఎందుకు పోటీ చేయలేదు? జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసి ఉండొచ్చు కదా, గెలిచి వచ్చి ఉండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి మీద గెలిచా నేను అని చెప్పుకునేవాళ్ళు కదా. పీఠాపురంకి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చారు? గతంలో పోటీ చేసిన వాటిల్లో ఎందుకు పోటీ చేయలేదు? ఓడిపోయిన చోట్ల అక్కడి పీఠాపురంకు పరిగెత్తుకుంటా వెళ్ళి వర్మకు రావాల్సిన సీటును తీసుకొని వర్మ కోఆపరేషన్తో గెలిచి ఈరోజు ఆ మాట అనడం తప్పు. ఇది చాలా మంది జన సైనికులు ఖండించారు, పీఠాపురం జన సైనికులు కూడా ఖండించారండి.